నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను నాగేశ్వరి. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన కింజారావు రామ్మోహన్ నాయుడు మీడియాతో మాట్లాడారు. భోగాపురం సహా రాష్ట్రంలోని అన్ని విమానాశ్రయాలను అభివృద్ధిలోకి తెస్తామని పేర్కొన్నారు. సామాన్యులకు విమానయాన రంగాన్ని మరింత చేరువ చేయడమే లక్ష్యంగా తన పని ఉంటుందని రామ్మోహన్ నాయుడు చెప్పారు. అన్ని శాఖల్లో 100 రోజుల యాక్షన్ ప్లాన్ చేయాలని ప్రధాని ఆదేశాలిచ్చారు. 100 రోజుల యాక్షన్ ప్లాన్ రెడీ చేస్తాం, అమలు చేస్తాం. సామాన్యులు సులువుగా విమానాల్లో ప్రయాణించేలా ప్రయత్నం చేస్తాం. సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీని విమానాశ్రయాలను ఎకో ఫ్రెండ్లీగా తయారు చేస్తాం. 2014లో అశోక గణపతిరాజు అద్భుతమైన పునాదులు వేశారు. సామాన్యుడికి ఎయిర్ ట్రావెల్స్ దగ్గర చేశారు. గత కార్యక్రమాలను ముందుకు నడిపించడంతో పాటు నాకు చాలా లక్ష్యాలు నా ముందున్నాయి. ప్రధాని మోదీ, ఏపీ సీఎం చంద్రబాబు విజనరీ లీడర్స్ భోగాపురం ఎయిర్పోర్ట్ ను రికార్డు సమయంలో పూర్తి చేస్తాం. విజయవాడ, తిరుపతి ఎయిర్పోర్ట్లకు కనెక్టివిటీ పెంచాలనే డిమాండ్ ఉంది. సివిల్ ఏవియేషన్ కు బెస్ట్ మోడల్ గా ఏపీని తీర్చిదిద్దుతాం. ఎన్డీఏతో పొత్తు వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయని వెల్లడించారు. ప్రధాని మోదీతో కలిసి ముందుకు సాగుతాం అని తెలిపారు. అన్ని వర్గాల ప్రజలను కలుపుకొని ముందుకు సాగుతామని పేర్కొన్నారు. పొరుగానే ఉన్న తెలంగాణలో కూడా విమానయాన రంగానికి తోడ్పాటు అందిస్తానని తెలిపారు. అత్యంత చిన్న వయస్సు, కేబినెట్ మంత్రిగా అందరి దృష్టి నాపై ఉంటుంది కాబట్టి దానికి తగ్గట్టే వ్యవహరిస్తాను అంటూ రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. తనపై ఇంత పెద్ద బాధ్యతను పెట్టినందుకు ప్రధానమంత్రి మోదీకి ధన్యవాదాలు చెప్పారు. చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్లకు శ్రీకాకుళం జిల్లా ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తూ అన్ని రంగాల ప్రజలను కలుపుకొని ముందుకు సాగుతామని పేర్కొన్నారు.